బిగ్ బాస్ సీజన్ 9 ప్రెజెంట్ లైవ్‌లో భరణి గారు తనూజాని పెట్టి దివ్య దగ్గర కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే దివ్య మాత్రం తనూజాని బాగా టార్గెట్ చేసిందని అర్థమవుతూ ఉంటది. ఇంతకీ లైవ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. లైవ్‌లో అసలు నామినేషన్స్ విషయానికొస్తే భరణి గారు అలానే తనూజ విషయంలో నామినేషన్స్‌లో ఆయిషా గట్టి టార్గెట్ చేసింది తనూజాని. అయితే అదే టాపిక్ పైన తనూజ మాట్లాడుతూ ఉంటుంది. ఇక భరణి గారు ఏంటంటే మనందరం ఒక గ్రూప్ లాగా ఉండి వాళ్ళ పైన ఎగనెస్ట్‌గా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. అందుకని తనూజకి చెప్తుంటే తనూజ వచ్చి దివ్య దగ్గర మాట్లాడుతది. నేను ఈ హౌస్‌లో ఇప్పటివరకు ఎవ్వరికీ సారీ చెప్పలేదు. కానీ నీకు సారీ చెప్పాను. అంటే నాకు ఎంతో కొంత నువ్వంటే అభిమానం ఉండే ఉంటది కదా! అన్నట్టు మాట్లాడుతూ ఉంటది. అయితే ఇక భరణి గారు అవన్నీ వద్దమ్మా ఎందుకంటే హౌస్‌లో చాలామంది మనల్ని టార్గెట్ చేస్తున్నారు. సో, మనం ఒక గ్రూప్ లాగా ఉండాలి అన్నట్టు భరణి గారు తనూజకి చెప్తే, అవును నాన్న నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నాన్న అని పిలిచానే గానీ నాన్న, నాన్న, నాన్న ఇలా అనలేదు. కానీ బయటికి మాత్రం అదే పోర్ట్రే అయింది. హౌస్‌లో అందరూ రిలేషన్స్ ఫార్మ్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరికీ తప్పుగా లేనిది వాళ్ళందరిది. నా విషయంలో ఎందుకిలా అంటున్నారు? నాకదే చాలా బాధగా ఉంది అన్నట్టు తనుజ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఉన్నారు. సంజన గారిని అమ్మ అని పిలుస్తారు. సంజనకు అమ్మ అని పిలిచిన రిలేషన్‌కి ఆయన ఆయన కెప్టెన్సీ కూడా త్యాగం చేసేంత వరకు వెళ్ళింది వాళ్ళ బాండింగ్. అది తప్పుగా లేదు. కానీ నేను మిమ్మల్ని నాన్న అని పిలవడము, నా ఎమోషన్స్ మాత్రం అంతా రాంగ్ అయిపోయింది బయట అన్నట్టు తనుజ మాట్లాడుతదనమాట. ఇక తనుజ కిచెన్‌లో పని ఉండి వెళ్ళిపోగానే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. తర్వాత రీతు వస్తుంది. వీళ్ళందరితో కూడా దివ్య ఏమంటుందంటే, నేనెందుకు తనుజ ఈరోజు వచ్చి కాంప్రమైజ్ అయ్యి మాట్లాడితే నేను మాట్లాడేయాలనా? ఇన్ని రోజులు నా పైన నాతో మాట్లాడిందా? లేకపోతే నాతో మంచి బాండింగ్ ఉందా? నాకు హౌస్‌లో ఇమ్మాన్యుయల్‌తో మంచి బాండింగ్ ఉంది. లేదంటే కళ్యాణ్‌తో మాట్లాడతాను, రీతుతో మాట్లాడతాను. వీళ్ళందరితో నేను మాట్లాడతాను. ఈరోజు వరకు నాతో ఎప్పుడు కూడా ప్రాపర్ వేగా బాండింగ్ లేదు. కానీ ఇప్పుడొచ్చి నాతో కాంప్రమైజ్ చేసుకుంటే నేను కాంప్రమైజ్ అయిపోవాలా? నేనెప్పుడు కూడా నామినేషన్స్‌లో హౌస్‌లో జరిగే నార్మల్ టైం విషయాలపైన నేను నామినేట్ చెయ్యను. ఓన్లీ గేమ్ విషయంలోనే నేను నామినేట్ చేస్తాను. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి నామినేషన్స్ చేస్తున్నారని, ఏదో పాయింట్స్ పెట్టారని, నాతో వచ్చి మింగిల్ అయిపోవాలి అనుకుంటే నేను అయిపోను అన్నట్టుగా రీతుతో, కళ్యాణ్‌తో మాట్లాడుతూ ఉంటుంది దివ్య. ఆ తర్వాత మళ్ళీ భరణి గారొచ్చి, సరేలే అమ్మా అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ప్రతీదీ మైండ్‌కి తీసుకోవద్దు. మైండ్‌కి తీసుకొని ప్రతిదాన్ని అదే క్యారీ ఫార్వర్డ్ చెయ్యొద్దు అంటూ తనని ఓదార్చడానికి తన చెంప మీద చేయి వేసి దగ్గరికి మాట్లాడతారనమాట భరణి గారు. ఇంకా దివ్య ఏమో అలా మీరు అనకండి నేను క్యారీ ఫార్వర్డ్ ఏమీ చేయట్లేదు. ఇక్కడ గేమ్ విషయంలో నేను గేమ్‌గానే మాట్లాడతాను అన్నట్టు బన్నీ గారి దగ్గర హైప్‌గానే మాట్లాడతా. అంటే మళ్ళీ తను ఏంటంటే నా విషయంలో రాంగ్ అవుతుంది అన్నట్టు పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. ఇక ఏమంటదంటే తనూజ మీరంట స్ట్రాంగ్ ప్లేయర్ అంట. నేను స్ట్రాంగ్ ప్లేయర్ కాదంట. అందుకనే ఆయన కోసమని మిమ్మల్ని నన్ను టార్గెట్ చేశారు అన్నట్టు తనుజ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్‌కి ఒకలాగా, వీక్ ప్లేయర్‌కి ఒకలాగా, వైల్డ్ కార్డ్స్ ఒకలాగా అలా ఉంటుందా ఏంటి అన్నట్టు బర్నీ గారి దగ్గర మాట్లాడుతూ ఉంటదనమాట దివ్య. అంటే తనుజ ఒక స్టెప్ ముందుకొచ్చి కాంప్రమైజ్ అయ్యి మాట్లాడినా సరే, ఈరోజు నేనెందుకు మాట్లాడాలి? అంటే ఈరోజు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి నా దగ్గర మాట్లాడుతున్నారు అన్నట్టు రాంగ్ వేలో తీసుకుంటుందనమాట తనుజ. అయితే భరణి గారు ఏమంటారంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ మన పైన టార్గెట్ చేస్తున్నారు కదా! సో, మనం కూడా ఒక గ్రూప్ లాగా ఉండడం మంచిది అన్నట్టు ఈయన మాట్లాడుతుంటే తనూజ వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ నేనేమి ఎవరిని రాంగ్‌గా అనుకోవట్లేదు. ఎవరి విషయంలో కూడా నేను రాంగ్‌గా తీసుకోలేదు. బట్ బయటికి ఎందుకు నెగెటివ్‌గా ఎళ్తుందో అనేది నాకు తెలీదు అన్నట్టుగా తనుజ చెప్తుందనమాట. సో, అవన్నీ పాత తవ్వకాలు వద్దు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం అనేది బర్నీ గారి పాయింట్ అని అర్థమవుతుంది. కానీ దివ్య ఎలా అంటుందంటే ఇన్ని రోజులు నాతో సరిగ్గా లేదు ఆమె. ఆమెకి నాకు మంచి బాండింగే లేదు. కానీ ఈరోజు వచ్చి కాంప్రమైజ్ అయిపోతాము అంటే నేనెలా కాంప్రమైజ్ అవుతాను అన్నట్టుగా దివ్య మాట్లాడుతూ ఉంటదనమాట. సో, కళ్యాణ్ కూడా అప్పటికి వదిలేయమ్మా ఇవన్నీ వదిలేయి అని కళ్యాణ్ కాంప్రమైజ్ చేయడానికైతే నువ్వు నాకసలు చెప్పకు. నీ గేమ్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. నా గేమ్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దన్నట్టు కళ్యాణ్ కూడా ఇచ్చి పడేస్తది. తనుజ కోసం దివ్య మాట్లాడిన విధానంపై మీ ఫీలింగ్ ఏంటి? చూసే వాళ్ళకి తనుజకి దివ్య కూడా టార్గెట్ చేస్తుందా అనిపిస్తది. మరి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.